ఆది కావ్యమైనటువంటి వాల్మీకి రచించిన రామాయణం చేసేటటువంటి అనంత బోధను వివరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటి వెర్షన్గా దీనిని వాల్మీకి రామాయణం సంపూర్ణంగా తెలుగులో ప్రస్తుత జనరేషన్కి ప్రస్తుత తరానికి అర్థమయ్యేటటువంటి భాషలోను బైలింగ్వల్గా ఇంగ్లీష్ పదాలను ఉపయోగిస్తూ అలా అలాగే పుస్తకాన్ని తేట తెలుగులో స్వచ్ఛమైనగా సంపూర్ణమైనటువంటి తెలుగు భాషలో రాయటము, అది కూడా చాలా సులభంగా అర్థం చేసుకునే విధంగా రాయడం జరుగుతుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాము. దానిలో భాగంగానే ఇక్కడ ఇచ్చేటటువంటి ఈ వీడియో వెర్షన్స్ అన్నీ కూడా. అలాగే ఈ రామాయణ కావ్యానికి ఆధారమైనటువంటిది మొట్టమొదటిగా దీనికి బీజం ఎలా పడింది అనేటటువంటిది చెప్పేటటువంటి సర్కలు కూడా మనం ఇక్కడ కంప్లీట్గా డిస్కస్ చేస్తున్నాము. దీనిలో భాగంగా మొట్టమొదటిగా అసలు అంటూ ఆవిర్భావం ఎలా జరిగింది, అసలంటూ శోకం శ్లోకంగా మారడానికి, శ్లోకం కావ్యమై, కావ్యం గానంగా మారి మనందరి వరకు చేరినటువంటి రామాయణం మొదలవడానికి అసలైనటువంటి బీజం ఎక్కడ పడింది అనేది మనం మొదటి సర్గలో స్పష్టంగా మనకి డీటెయిల్గా ఉంది. అదే నారదుడు వాల్మీకి ఆశ్రమానికి రావడం. అంటే ఊరకరారు మహాత్ములని అంటూ ఉంటారు మన వాళ్ళు. సో అంటే ఎప్పుడైతే గురువు గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా మహాత్ములు ఎవరి దగ్గరికైనా వచ్చారు అంటే ఏదో ఒక కారణం చేత వచ్చారు అని ఇలా మనకి నానుడిగా మారింది. అలాగే ఇక్కడ కూడా ఆ సంఘటనని నిరూపిస్తూ ఉన్నటువంటిదే ఈ సంఘటన. అంటే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు తనకి తానుగా వచ్చి అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఈ సంఘటన ఒకటి మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే వాల్మీకి అడిగినటువంటి ప్రశ్న కూడా ఎలాంటిది సూచిస్తుంది అంటే సరైనటువంటి ప్రశ్న, సరైనటువంటి గురువుని సరైన సమయంలో అడిగితే వచ్చేటటువంటి అద్భుతాలు, క్రియేట్ అయ్యేటటువంటి అద్భుతాలు చాలా ఉంటాయని చెప్పడానికి కూడా ఈ సంఘటన మనకి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక్కడ అసలు అంటూ అంటే ఆరంభం ఎలా మొదలైంది అనుకున్నప్పుడు వేదాలు సమస్త శాస్త్రములు తెలిసినటువంటి వ్యక్తిగా వాటన్నిటి యొక్క అర్థాలు కూడా అంటే నిగూఢమైనటువంటి ఆ భావము అర్థము కూడా పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా లేదా మునులలో శ్రేష్ఠుడిగా ఒక దేవర్షిగా అగ్రగణ్యుడిగా అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అంటే ఇక్కడ వ్యక్తి అని నేను సాధారణంగా సంబోధించినప్పటికీ కూడా అతను దేవర్షి. అలాగే మునులలో అగ్రగణ్యుడైనటువంటి నారదుడు ఒకసారి వాల్మీకి ఆశ్రమానికి రావడం. ఆ వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన వాల్మీకి నమస్కరిస్తూ అలాగే అతిథి మర్యాదలను చేసినట్టుగా చేసిన వెంటనే ఒక ప్రశ్న అతనిలో ఉదయించి అడిగినటువంటి, ఇందాక చెప్పినట్టుగా సరైనటువంటి ప్రశ్న ఏదైతే సరైన గురువుని అడిగితే వచ్చేటటువంటి సమాధానము లేదా అక్కడి నుంచి జరిగేటటువంటి అద్భుతాలు మనం ఇప్పుడు చూసేటటువంటి ఈ రామాయణం. అతను చెప్పినటువంటిది అడిగినటువంటిది ఎటువంటిది అంటే చిన్న ప్రశ్న కాదు, చాలా లెంతీగా ఉన్నటువంటి ప్రశ్న. సో ఏం అడిగాడు అంటే దేవర్షిని సంబోధిస్తూ ఈ భూమిలో మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు, అక్కడితో ఆపలేదు. గొప్ప పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి ఎవరు, ధర్మం తెలిసినటువంటి వ్యక్తి ఎవరు, చేసిన ఉపకారం గుర్తుంచుకునేటటువంటి వాడు ఎవరు, ఎప్పుడు సత్యమే చెప్పేటటువంటి వాడు, దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వాడు, మంచి నడవడిక కలిగిన వాడు, అందరికీ మేలు చేయాలి అనుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, కష్టం కాలమైనటువంటి పనులు కూడా చేయగలిగినటువంటి వాడు, తనను చూసిన వారందరికీ కూడా ఆ రూపం చూడగానే ఆనందాన్ని కలిగించేటటువంటి వ్యక్తి ఎవరు, ధైర్యవంతుడు ఎవరు, కోపాన్ని జయించినటువంటి వ్యక్తి ఎవరు, కాంతివంతుడు ఎవరు, అసూయ అంటూ లేనటువంటి వ్యక్తి ఎవరు, అలాగే యుద్ధంలో కోపంతో నిలబడితే దేవతలకు సైతం భయం కలిగించేటటువంటి మహావీరుడు ఎవరు అని ఇలా 16 గుణాలు కలిగినటువంటి వ్యక్తి గురించి అడగడం జరిగింది. ఎప్పుడైతే ఇన్ని రకాల గుణాలు ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎవరున్నారు అని చెప్పమని ఒక ప్రశ్న అడిగితే వెంటనే అతను చాలా సంతోషిస్తూ, సాధారణమైనటువంటి మనుషుల్లో ఇటువంటి గుణాలు అనేటటువంటి ఉండటం చాలా అరుదు, కానీ మనకు ఒక మహాపురుషుడు మహాత్ముడు ఉన్నాడు. అతను ఎవరు అంటే ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రాముడు. ఈయన మొత్తం లోకానికి అంతటికీ ప్రసిద్ధుడే, అంటే చాలా ఫేమస్ పర్సన్, చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి నేను చెప్తున్నాను అంటూ చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి అతని యొక్క కథ ఒక రకంగా ప్రారంభమైంది అనుకోవచ్చు. ఆయన మనస్సును అదుపులో ఉంచుకున్నటువంటి వ్యక్తి ఎటువంటి వాడు అంటే కంప్లీట్గా మైండ్ని కంట్రోల్ చేసుకుని ఎప్పుడు ఎలా ఎక్కడ అవసరమో అక్కడ వరకు ఉపయోగించగలిగినటువంటి వ్యక్తిగా ఆయన మనకి నడయాడినటువంటి వ్యక్తి, అంటే నడిచినటువంటి వ్యక్తిగా మనం చెప్తున్నారు. గొప్ప పరాక్రమము అంటే యుద్ధం వస్తే ఎలా ప్రవర్తించాలి, ఏదైనా చిన్న చిన్న సంఘటనలకు కూడా భయపడుతూ వెళ్ళిపోయేటటువంటి ప్రస్తుత కాలంలో
జీవితంలో ఎదుర్కోలేనటువంటి ఎన్నో కష్టాలను అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాటిని ఎలా జయించాలో అనేటటువంటి గుణాన్ని కలిగినటువంటి ధైర్యాన్ని, పరాక్రమాన్ని చూపించినటువంటి రాముడు గురించి చెప్తున్నాడు. అలాగే కాంతి కలిగిన వాడు అని చెప్తున్నాడు. అలాగే ధర్మం తెలిసిన వాడు, అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి సందర్భంలో ఏ విధంగా చేస్తే అది ధర్మం అవుతుంది అని చెప్పి తెలిసినటువంటి వ్యక్తిగాను, అలాగే ఎప్పుడూ కూడా సత్యమే చెప్పేటటువంటి వాడు. ఎప్పుడూ సత్యమే అంటే అబద్ధములు ఆడకుండా సత్యమునే పలికేటటువంటి వాడు. అలాగే చేసినటువంటి ఉపకారం మర్చిపోకుండా ఉండేటటువంటి వాడు. అంటే అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించడం కాకుండా అసలు చిన్న సాయం చేసిన ఆ ఉపకారాన్ని ఎప్పుడూ మర్చిపోలేనటువంటి వాడు ఎవరు అని. అంటే ముందు ముందుగా మనం చెప్పుకునేటటువంటివి ఈ గుణాలను, ఈ ఇటువంటి వర్ణనని కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేటటువంటి చెప్పే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి సంఘటనలన్నీ కూడా మనం చర్చిస్తాము. ఇప్పుడు ఆ గుణాల గురించి మాట్లాడుతున్నాము. సో, దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వాడు, అలాగే అంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ సంకల్పం తీసుకుని దాన్ని వదిలిపెట్టకుండా చివరి వరకు అలా చేసుకుని వెళ్ళి దాన్ని సాధించేటటువంటి వ్యక్తి ఆ గుణం కలిగినటువంటి వాడు అని చెప్తుంది. అలాగే మంచి నడవడిక కలిగిన వాడు, అంటే అతన్ని చూసి అందరూ ఆదర్శంగా ఉండాలి, ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడో అటువంటి ప్రవర్తన నేర్చుకోవాలి అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి మంచి నడవడిక కలిగిన వాడు అని చెప్తున్నాడు. అలాగే అందరికీ మేలు చేయాలనుకునేవాడు. ఎవరో నాకు గొప్ప చేశారు, లేకపోతే నాకు ఏదో సాయం చేశారు, అటువంటి వాళ్ళకి నాకు బాగా నచ్చారు కాబట్టి అటువంటి వాడికి సాయం చేస్తానని కాదు. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలి అనుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు. అలాగే జ్ఞానం కలిగిన వాడు. సమస్త ధర్మములు, సమస్త శాస్త్రములు అన్నీ తెలిసినటువంటి జ్ఞాన నిధిగా మనకు ఉన్నటువంటి రాముడికి ఆ గుణం ఉంది అని చెప్తున్నాడు. అలాగే కష్టమైనటువంటి పనులు కూడా, ఎంత అసాధ్యమని అనుకున్నటువంటి పనులను కూడా చేసి చూపించినటువంటి వ్యక్తిగా కష్టమైన పనులు కూడా చేయగలిగిన వాడు. అలాగే తనను చూస్తే చాలు ఆనందం వస్తుంది అటువంటి వ్యక్తి రాముడు అని చెప్తున్నాడు. అంటే ఆ రూపాన్ని చూస్తే చాలు ఆనందం కలుగుతుంది అని చెప్తున్నాడు. అలాగే కోపాన్ని జయించినటువంటి వ్యక్తి. కోపం అంటే సాధారణంగా మన వాళ్ళు ఎప్పుడైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఎవరైనా కొన్ని సందర్భాల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. అతనికి కోపం రాదు, కానీ కోపం వచ్చినట్టుగా యాక్ట్ చేస్తాడు. అలా కోపాన్ని జయించారన్నమాట వీళ్ళు. సో, పూర్తిగా సంపూర్ణంగా కోపాన్ని జయించినటువంటి వ్యక్తి. అలా అని చెప్పి కోపమే ప్రదర్శించడం అంటే, కోపాన్ని ప్రదర్శిస్తాడు కానీ కోపం తెచ్చుకో మొత్తం పూర్తిగా అతని లోపల నుంచి కోపం రాకపోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే యుద్ధ సమయంలోను అటువంటప్పుడు తప్ప సాధారణంగా కోపాన్ని జయించినటువంటి వ్యక్తిగా మనకి సంపూర్ణ రామాయణంలో కనిపిస్తుంది. అలాగే అసూయ లేనటువంటి వాడుగా, యుద్ధంలో శత్రువులను అందరినీ జయించగలిగినటువంటి మహావీరుడిగా మనకి రాముడి యొక్క గుణాలను చెప్తూ ఉంటాడు. అది దాంతోపాటు అతని యొక్క రూపాన్ని కూడా వర్ణించడం జరిగింది. అసలు అంటే చూడడానికి ఎలా ఉంటాడు అంటే, రూపం చాలా అందంగా ఉంటుంది. పైగా అతనికి ఉండేటటువంటి భుజాలు కూడా చాలా వెడల్పుగా ఉన్నాయని చెప్తారు. అంటే చాలా వెడల్పుగా ఉండేటటువంటి భుజాలు కలిగినటువంటి వాడు రాముడు. అలాగే బలమైనటువంటివి, పైగా పొడవైనటువంటి చేతులు. ఎంతవరకు పొడవు అంటే మోకాళ్ళ వరకు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షి మనకి శ్లోకం ఉంది. సో, ఆజానుబాహుం అంటే మనకి చేతులు మోకాళ్ళ వరకు కలిగినటువంటి వ్యక్తి అని. అంటే అవయవ సౌష్ఠవం ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ వర్ణన జరుగుతుంది. అంటే మనకి సిమెట్రీ ఉంటుంది మ్యాథమెటిక్స్‌లో ఎలా ఉండాలి అంటే ప్రపోర్షన్స్, రేషియోస్ ఉంటాయి చూసారా? వాటిని బట్టి మనం చెప్తాం. అలాగే ఇక్కడ గూడా ఇక్కడ ఆ వర్ణన చేయటం జరుగుతుంది. సో, పొడవైనటువంటి భుజాలున్నాయి. పై చేతులు మోకాళ్ళ వరకు ఉంటాయి. మెడ ఎలా ఉంటుంది అంటే ఒక శంఖం ఆకారంలో, శంఖంలాగా ఉంటుంది అని చెప్పి. చెంపలు అలాగే ఉండడం, ఛాతీ వెడల్పుగా ఉండడం. అలా ఆయన నడక చాలా అందంగా ఉంటుంది. ఆయన నడుస్తూ ఉంటే చాలు మనకు చూడాలి అనిపించేటటువంటి అందమైన నడక కలిగినటువంటి వాడు. అలాగే శరీరం చాలా సమంగా, చాలా బలంగా, దృఢంగా ఉంటుందన్నమాట. అంటే సమంగా అంటే ఒక సిమెట్రిక్ ప్రకారం, అంటే ఎలా ఉండాలో అలా సాముద్రిక శాస్త్రం ప్రకారం అవ్వచ్చు, లేదా జ్యోతిష ప్రకారం అవ్వచ్చు. వాటి ప్రకారం చూస్తే ఎలా ఉంటే ఆ శరీర సౌష్ఠవం కరెక్ట్‌గా ఉంటుందని చెప్తారో, ఆ విధంగా సమంగా, బలంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. ఇక్కడ చెంపలు ఎత్తుగా ఉండడం అనేది కూడా ఒక రకమైనటువంటి వర్ణన అక్కడ చూస్తే. సో, అలా శరీరానికి మంచి కాంతి ఉంటుంది. అంటే చూడగానే చాలా డల్‌గా ఫేస్‌కి నిస్తారంగా ఉన్నట్టుగా కాకుండా చూడగానే అట్రాక్టివ్‌గా, సో, ఆ ఫేస్ అనేటటువంటి గ్లోతో ఉండేటటువంటి వ్యక్తి. అలా కళ్ళు కూడా చాలా పెద్దగా అందంగా ఉంటాయట. అలాగే చూసిన వారందరికి ఆనందం కలగడమే కాదు, చాలా గౌరవం కూడా ఏర్పడుతుంది. అటువంటి వ్యక్తి మన రాముడు అని చెప్తున్నాడు. ఇలా రాముడి గురించి గొప్ప గుణాలు, అలాగే అతని యొక్క శారీరక లక్షణాలు కూడా వాల్మీకి వివరిస్తూ, వాటితో పాటు సంక్షిప్తంగా రామకథను కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది.